హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది సినీ తెలుగు ఛానల్. మనం మహాభారతం కథలో చాలాసార్లు వినడం చూసాం. కానీ ఆ యుద్ధంలో ప్రతి యోధుడి మనసులో ఏం జరిగింది, వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ ధర్మం ఏంటి, ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్లా వచ్చింది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన కొత్త యానిమేటెడ్ సిరీస్ కురుక్షేత్ర. గైస్ ముందుగానే చెప్తున్నా, ఇది మనం ఎప్పుడు చూసే మహాభారతంలో ఉండదు. ఈ సిరీస్ కాన్సెప్ట్ చాలా బ్రిలియంట్. 18 రోజుల కురుక్షేత్ర యుద్ధాన్ని 18 మంది యోధుల దృష్టికోణం నుంచి చూపించారు. ఈ సీజన్ 1లో మొదటి 9 రోజుల యుద్ధాన్ని 9 ఎపిసోడ్‌లో కవర్ చేశారు. ఈ సిరీస్ ఒక ప్లాట్ ఏంటంటే, ఇది పాండవుల వర్సెస్ కౌరవుల కథ మాత్రమే కాదు. భీష్ముడు, ద్రోణుడు, అభిమన్యుడు, ఘటోత్కచుడు ఇలా ప్రతి ఎపిసోడ్‌లో ఒక యోధుడి మీద ఫోకస్ చేసి, వాళ్ళ గతం, వాళ్ళ ఎమోషన్స్ అండ్ యుద్ధంలో వాళ్ళ పాత్ర ఏంటో చాలా డీటెయిల్‌గా చూపించారు. వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేశారు అనే దానికి మనకు ఒక క్లియర్ కాంటెక్స్ట్ ఇస్తారు. మరి ఈ సిరీస్‌లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఆ కథ చెప్పే విధానం. ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు అని జడ్జ్ చేయకుండా ప్రతి క్యారెక్టర్‌కి ఉన్న మోరల్ కాన్‌ఫ్లిక్ట్స్‌ని, వాళ్ళ ఇన్నర్ స్ట్రగుల్‌ని చాలా బ్యూటిఫుల్లీ పోర్ట్రే చేశారు. ఆ క్యారెక్టర్స్ అంటే స్టోరీ టెల్లింగ్ వల్ల మనకి తెలిసిన కథ అయినా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ జనరేషన్‌కి మహాభారతాన్ని పరిచయం చేయడానికి ఇది ఒక పర్ఫెక్ట్ అటెంప్ట్. కాంప్లెక్స్ ఫిలాసఫీని కూడా సింపుల్ డైలాగ్స్‌తో చాలా ఎఫెక్టివ్‌గా చెప్పారు. ఇప్పుడు విజువల్స్ గురించి మాట్లాడుకుందాం. యానిమేషన్ స్టైల్ చాలా కాంపిటెంట్‌గా, విజువల్లీ ప్లీజింగ్‌గా ఉంది. కానీ చాలా చోట్ల మనకి 'బాహుబలి' మూవీ, హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలు గుర్తుకొస్తాయి. ఆ వార్ స్ట్రాటజీస్, ఆ క్యారెక్టర్ డిజైన్స్ కొంచెం ఆ ఇన్‌ఫ్లుయెన్స్‌తో ఉంటాయి. ఇంకా తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే చాలా వరకు డైలాగ్స్ అండ్ వాయిస్ యాక్టింగ్ బాగుంది. మనకి స్టోరీ క్లియర్‌గా అర్థమవుతుంది కూడా. కానీ ఒక పెద్ద డిసప్పాయింట్ ఏంటంటే, సిరీస్‌లో వచ్చే పాటలు హిందీలోనే ఉన్నాయి. వాటిని తెలుగులో డబ్ చేయలేదు. ఇది చూస్తున్నప్పుడు ఒక చిన్న డిస్కనెక్ట్‌గా అనిపిస్తుంది. సో, ఫైనల్ క్వెషన్ ఏంటంటే, ఈ సిరీస్ చూడాలా వద్దా? ఈ సిరీస్‌కి నా రేటింగ్ 3.5 ఔట్ ఆఫ్ 5. మరి ఈ సిరీస్ ఎవరు చూడాలంటే, మహాభారతం కథని ఒక కొత్త యాంగిల్‌లో చూడాలనుకున్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సిరీస్ ఇది. మైథాలజీ, ఇండియన్ ఎపిక్స్ అండ్ అడల్ట్ యానిమేటెడ్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు. ఇందులో కొన్ని ఫ్లాస్ ఉన్నా సరే, ఈ సిరీస్ చేసిన ఒక మంచి అటెంప్ట్‌కి మనం డెఫినిట్‌గా క్రెడిట్ అవ్వాలి. ఇట్ మేక్స్ యూ థింక్, ఇట్ మేక్స్ యూ ఫీల్. ఇది జస్ట్ యానిమేషన్ కాదు, అది ఒక అనుభవం. ఈ సిరీస్ డెఫినెట్లీ వర్త్ వాచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో గైస్, ఈ సిరీస్ మీరు చూసారా? ఈ కొత్త పర్స్పెక్టివ్ మీకు ఎలాగనిపించింది? మీ ఫేవరెట్ ఎపిసోడ్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.